డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పలువురి వైద్యుల సహకారంతో పలు శారీరక మానసిక రుగ్మతలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని కల్పిస్తుంది ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్. అందులో భాగంగా ఈరోజు ఒక ముఖ్యమైన వినూత్నమైన ఒక అంశం గురించి ఈరోజు చర్చించడం జరుగుతుంది. అదే ఓసిడి, అబ్సెసివ్ కంపల్షన్ డిజార్డర్. ఈ అంశాన్ని చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రతిభ గల మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేఎల్ తేజస్విని గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్తే మేడం. నమస్తే. సో ఓసిడి అనే అంశంపై మీతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మేడం. ముందుగా ఈ పదం చాలా ఫెమిలియర్ అయినప్పటికీ చాలామందిలో పూర్తిగా అబ్రివేషన్ తెలియదు, లేదా దీని గురించి చాలామందికి తెలియదు మేడం. అసలు ఈ ఓసిడి అంటే ఏమిటి అనేదాన్ని తెలియజేయగలరు మేడం? ఓసిడి అనేది మనం మెయిన్గా ఎక్కువ చూసింది సినిమాల్లో. ఈ మధ్య ఓసిడి వర్డ్ ఎక్కువ వాడడం వల్ల ఓసిడి అనేది వింటూ ఉన్నాము. సో ఓసిడి అంటే అబ్సెషన్ కంపల్షన్ డిజార్డర్. సో దీంట్లో రెండు కాంపోనెంట్స్ మెయిన్గా మనం మాట్లాడుకోవాలి. సో దట్ ఈస్ అబ్సెషన్స్ అండ్ కంపల్షన్స్ రెండు ఉండాలి. సో అబ్సెషన్స్ అంటే ఏంటి అంటే వాళ్ళకి పదే పదే ఆలోచనలు, ఒకటే ఆలోచన పదే పదే రావడం, వాళ్ళకి ఇష్టం లేని ఆలోచనలు, సంబంధం లేని ఆలోచనలు ఇంట్రూజివ్ అంటాం అనమాట. అంటే వాళ్ళకి ఆ టైంలో వద్దు అనుకున్నా కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీన్ని పదే పదే రావడం, దానివల్ల మెయిన్గా వచ్చేది వాళ్ళకి డిస్ట్రెస్. వాళ్ళకి ఇష్టం లేదు ఆలోచనలు రావడం, దానికి డిస్ట్రెస్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, గుండె దడ, ఇవి నాకు వద్దు అనుకున్నా ఎందుకు వస్తున్నాయని ఆలోచించడం, వీటిని అబ్సెషన్స్ అంటాం. దీనికి కంపల్షన్స్ అంటే ఈ అబ్సెషన్స్ ఏదైతే థాట్స్ వస్తున్నాయో వాటిని నియంత్రించడానికి, వాటిని తగ్గించుకోవడానికి కంపల్సివ్ బిహేవియర్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అబ్సెషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చేతులు క్రిములు అంటుకున్నాయేమో అన్న అబ్సెషన్. వాళ్ళకి లేదు అనుకున్నా కూడా కంటిన్యూస్గా వాళ్ళ చేతులు కడుక్కున్నా ఇంకా క్రిములు ఉన్నాయేమో అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీనికి కంపల్సివ్గా ఏం చేస్తారు అంటే వెళ్ళి చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కున్నా కూడా స్టిల్ ఎప్పటిదాకా కడుక్కుంటారంటే వీళ్ళకి ఈ అబ్సెషన్ అనే థాట్ సప్రెస్ అయ్యి నాకు బాగానే ఉంది అని ఆ యాంగ్జైటీ, ఆ పాల్పిటేషన్స్ తగ్గేంత వరకు కడుక్కుతూనే ఉంటారు. దట్ ఈస్ కంపల్సివ్ బిహేవియర్. సో ఈ రెండు కలిసి ఉంటాయి. కొంతమందికి ఏంటి అంటే మెంటల్ కంపల్షన్స్ అని కూడా అంటాం. వాళ్ళకి అంటే చేతులు కడుక్కునేమనే యాక్షన్ కదా, అది కాకుండా మెంటల్ కంపల్షన్, ఇది నాకు వద్దు, నాకు రావద్దు, ఆర్ఎస్ దేవుడిని పదే పదే తలుచుకోవడం. సో దీస్ ఆర్ మెంటల్ కంపల్షన్స్. ఈ మెంటల్ కంపల్షన్స్ విత్ అబ్సెషన్స్ ఉండే మొత్తాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని అంటాం. ఇప్పుడు మీరు చెప్పారు మేడం, పదే పదే ఆలోచనలు రావటం ఇందులో భాగం అని చెప్పి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎవరికైనా పదే పదే ఆలోచనలు వస్తుంటే కనుక దాన్ని మనం ఓసిడిగా భావించాలా? పదే పదే ఆలోచనలు అనేవి జనరల్గా చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. స్ట్రెస్ ఉన్నప్పుడు, ఫైనాన్షియల్గా బాగాలేదు అనుకున్నప్పుడు, ఏదైనా పరిస్థితులు కుదరలేదన్నప్పుడు, లేదంటే ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి ఎవరికైనా అన్నప్పుడు వాళ్ళకి పదే పదే దాని గురించే ఉంటూ ఉంటుంది. దాని గురించి అప్రహెన్షన్ ఉంటుంది, దాని గురించి ఆలోచించాలనుకుంటారు, వరీ ఉంటుంది. దానికి ఓసిడికి తేడా ఏంటి అంటే పదే పదే ఆలోచనలు రావడం అనేది దీంట్లో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు వస్తుంది. అంటే వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది, ఆ స్ట్రెస్ ఉంది, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, దాని గురించి వరీ అవుతున్నారు. కానీ ఓసిడిలో ఏమవుతుందంటే వాళ్ళకి ఆ పని ఇష్టం లేదు, వాళ్ళకి ఆ ఆలోచన రావడం ఇష్టం ఉండదు, కానీ వాళ్ళు ఏ పని చేస్తున్నా అదే ఆలోచన వస్తూ ఉంటుంది. వాళ్ళకు వద్దు అనుకున్నా అదే ఆలోచన వస్తూ ఉంటుంది. వాళ్ళు వేరే ఏ పనిలో ఉండాలి, వేరే పనిలోకి డిస్ట్రాక్ట్ అవుదామని ట్రై చేసినా కూడా ఇది ఇంట్రూజివ్ అని ఇంతాక చెప్పాను కదా, ఇంట్రూజివ్ అంటే వాళ్ళకు వద్దు అనుకున్నా అదే ఆలోచన
పదే పదే వచ్చి దాని మీద టైం స్పెండ్ చేయడాన్ని ఓసిడి అంటాం. దీనికి దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎక్సలెంట్ మేడం. మరో ముఖ్యమైన ప్రశ్న మేడం, జనరల్గా ఇప్పుడు ఈ ఓసిడి అనేది ఒక భయం అనుకోండి, లేదా ఆ భయం తాలూకు అది పోవటానికి మీరు దాన్ని నియంత్రించడానికి మళ్ళీ కంపల్షన్ ద్వారా చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు అసలు ఈ ఓసిడిలోకి లేదంటే ఈ ఫోబియాకి, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి మేడం? జనరల్గా ఓసిడిని ఫోబియాగా భావించాలా? లేదండి, ఓసిడి ఫోబియా రెండు వేరే వేరే కోణాల్లో మనం విడివిడిగా మాట్లాడుకుందాం. ఫోబియా అంటే ఏంటి అంటే ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఒక పర్టిక్యులర్ థింగ్ గురించి వాళ్ళు భయపడడం. అంటే కొంతమందికి ఎత్తులంటే భయం ఉంటుంది, కొంతమందికి ఖాళీ ప్రదేశాలంటే భయం ఉంటుంది, కొంతమంది గుంపులంటే భయం ఉంటుంది. ఎక్కువగా ఫోబియాకి ఓసిడికి ఎక్కడ లింక్ చేస్తారు అంటే మైసోఫోబియా అంటాం, అంటే క్రిములు అంటే భయం వాళ్ళకి. దానికి ఓసిడికి లింక్ ఉందేమో అని అనుకుంటాం. కానీ ఫోబియాలో మెయిన్గా చేసేది ఏంటి అంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ని ఏదైతే వాళ్ళకి భయం ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు, ఆ సిచ్యువేషన్కి దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఒకవేళ ఎదురైంది అనుకోండి, ఎక్కువ క్రిములు ఉన్న ప్రదేశానికి వాళ్ళు వెళ్తే కనుక వాళ్ళకి భయం ఎక్కువ అయిపోయి వాళ్ళు ఇంకా వద్దు అనుకొని పాల్పిటేషన్స్ అంటే గుండె దడలాగా వచ్చి చెమటలు పట్టి అలా ఉంటుంది. అది ఫోబియా. ఓసిడి ఏంటి అంటే ఆ సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎక్కడో ఉండొచ్చు కానీ విడిగా ఉన్నా కూడా స్టిల్ ఆ థాట్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళ చేతులు క్రిములు లేవు, అంతా బాగానే ఉంది అని అనిపిస్తుంది, కానీ స్టిల్ ఆ థాట్స్ వస్తాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. మెయిన్గా మనం ఇది చూసుకుంది ఈ మధ్య కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది. సో కోవిడ్ టైంలో ఏమైంది అంటే ఈ బయటకి వెళ్తే వైరస్ వస్తుందేమో అని చాలామంది ఇంట్లో ఉన్నారు, ఇళ్లలోనే పరిమితం అయి ఉన్నారు. ఆ వైరస్ అనే భయంతో ఇంట్లోనే ఉన్నా కూడా బాగానే ఉండి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఫోబియా అనుకోవచ్చు, బయటకు వెళ్తే నాకు వస్తుందేమో అన్న ఫోబియా. కానీ ఇంట్లోనే ఉండి ఎక్కడి నుంచి వైరస్ రాదు, ఏమీ అవ్వదు అని తెలిసినా స్టిల్ మొత్తాన్ని కడగడం, అన్నిటినీ క్లీన్ చేయడం, ఎవరి ఇంట్లోకి రాకపోయినా వాళ్ళొక్కళ్ళే ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ అదే థాట్స్, ఇంకా రాదేమో, ఇటు నుంచి వస్తుందేమో అటు నుంచి వస్తుందేమో, కంటిన్యూస్గా థాట్స్ వచ్చి చేయడాన్ని ఓసిడి అంటాం అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఉంది, ఫోబియా వేరు, ఓసిడి వేరు. ఎక్సలెంట్ మేడం. కోవిడ్ టైంలో చూసామండి, కూరగాయలని డెటాల్తో కడిగారు, కరెంటు స్విచ్ల్ని శానిటైజర్తో తుడిచారు, కొన్ని లీటర్ల కొద్దీ మన హ్యాండ్ శానిటైజర్స్ వాడారు, లేదంటే హ్యాండ్ డిస్ఇన్ఫెక్టెంట్ లిక్విడ్స్ వాడారు. కోవిడ్ అనేది మాత్రం ఒక ఆ టైంలో కూడా నాకు తెలిసి ఈ ఓసిడి కూడా చాలామంది అగ్రివేట్ అయ్యిందని కూడా అక్కడి నుంచి తర్వాత ఇప్పటికి కూడా చాలామంది మాస్క్లు పెట్టుకొని తిరుగుతున్నారండి. కొంతమంది పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్ అని పైకి చెప్పినా కూడా నాకు తెలిసి ఆ తాలూకు భయం ఇంకా ఆ ఓసిడీగానే అట్లా అభివృద్ధి చెందిందో అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నమాట కరెక్ట్గా ఉందండి. ఓసిడి ఫోబియా ఆ డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే అది తగ్గిపోయింది, కోవిడ్ తగ్గిపోయింది, అందరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. స్టిల్ ఇంకా ఫాలో అయ్యి ఇంకా శానిటైజ్ ఎక్కువ చేసి ఎక్కడ మాకు వచ్చేస్తుందో వైరస్, కోవిడ్ అయిపోయింది, వ్యాక్సినేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినా స్టిల్ ఆ భయం ఉంది, ఆ ఆలోచన వస్తుందేమో అని. సో దాన్ని ఓసిడి అంటాం అనమాట. ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ ఉంటాయి. ఈ కోవిడ్ టైంలో ఈ ఓసిడి బాధితుల్లో నేను కూడా ఒక బాధితున్నానండి. అందువల్లే ఈ ప్రోగ్రామ్కి చాలా కంఫర్టబుల్గా చేయగలుగుతున్నాను. ఇటీవల ఎవరో చెప్పారు ఇంకొక ఏదో వేవ్ వస్తుంది, మాస్క్ పెట్టుకోవాలన్నారు. నేను చాలా స్ట్రిక్ట్గా చెప్పాను. దాని తాలూకు ఓసిడి తాలూకు భయం ఎంతలా ఉందంటే దాన్ని పూర్తిగా అధిగమించేసి ఈసారి మార్చరీకి వెళ్ళిన పర్లా మాస్క్ పెట్టేది లేదా నిర్మోహడానికి చెప్పాను. నా పరదే అనే లైటర్ సైడ్ అండి. ఇంకొకటి మేడం, ఇప్పుడు మీరు ఓసిడికి ఫోబియాకి మధ్య తేడా చెప్పారండి. ఓసిడిని చక్కగా నిర్వచించారు కూడా మీరు. ఇప్పుడు ఈ ఓసిడి అనేది అసలుకి ఎందుకు వస్తుంది, ఎలా డెవలప్ అవుతుంది, లేదంటే ఎక్కువగా ఏ వయసు వారిని ఇది ప్రభావితం చేస్తుంది, ఈ అంశం గురించి చెప్పగలరా మేడం? ఓసిడి అనేది మెయిన్గా మనం ఇంతకు మాట్లాడుకున్నట్టు ఇది ఒక మానసిక ఇబ్బంది కాబట్టి దీంట్లో మన బ్రెయిన్ చూసుకుంటే బ్రెయిన్లో ముందు భాగం ఉండేదంతా కార్టెక్స్ ఉంటుంది, దాని కింద మిడ్ బ్రెయిన్, దాని కింద బ్రెయిన్ స్టెమ్. సో ఈ కార్టెక్స్లో మెయిన్గా మనకి ఫ్రాంటల్ లోబ్ ముందు వైపు ఉండేది ఫ్రాంటల్ లోబ్. ఈ ఫ్రాంటల్ లోబ్లో ఈ ఫంక్షన్స్ ఏదైనా సరే, అంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, ఈ ఏ ఫంక్షన్ చేయాలి అన్నా కూడా ఫ్రాంటల్ లోబ్ అనేది మన బిహేవియర్కి సంబంధించిన అంశాలన్నీ చూసేది ఫ్రాంటల్ లోబ్. దాని కింద స్ట్రయేటమ్ అని వేరేది ఉంటుంది, దానికి థెలామస్ అని సెన్సరీ పార్ట్ అనమాట, దాని నుంచి కార్టెక్స్కి. సో ఇలా కార్టికో, స్ట్రయేటో, థలామో కార్టికల్ సర్క్యూట్ అని ఒకటి ఉంటుంది.
ఇది మెయిన్ ఇబ్బంది ఓసిడిలో చూస్తాం అనమాట. ఇందులో ఇబ్బంది అంటే ఇది ఎక్సెసివ్గా సర్క్యూట్ తిరుగుతూ ఉంటే, కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటే దానికి ఓసిడి సిమ్టమ్స్ వస్తాయి. దీంట్లో ఇది ఎక్కువగా తిరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ అది తక్కువ అవ్వడం వల్ల మనకి ఈ సర్క్యూట్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉండి ఆ ఓసిడిలో కంటిన్యూస్ థాట్స్ రావడం, ఫ్రీక్వెన్సీ పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇది బ్రెయిన్లో మనం చూసే సర్క్యూట్ అనమాట. ఇది కాకుండా జెనెటిక్గా ఆల్రెడీ ఫ్యామిలీస్లో జెనెటిక్గా కొంతమందికి ఫ్యామిలీస్లో ఓసిడి ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే 1 to 2% ఆఫ్ నార్మల్ పాపులేషన్లో ఓసిడి వచ్చే ఛాన్స్ ఉంది. అదే జెనెటిక్గా కనుక మనకి ఓసిడి ఉంటుంటే 25% ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట. అంటే 25% ఆఫ్ చిల్డ్రన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒకటి. ఇంకోటి ట్విన్ స్టడీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ సైకియాట్రిక్కి సంబంధించిన ఏదైనా సరే జెనెటిక్ ట్విన్ స్టడీస్ అని ఉంటాయి. సో మోనోజైగోటిక్ ట్విన్స్ అంటే ఇద్దరు కవల పిల్లల్ని తీసుకుంటే దాంట్లో ఒకరికి వస్తే ఇంకొకరికి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు చెప్తుంటారు. ఇది ఒక టైప్. ఇంకొకటి పాండాస్, PANDAS, పాండాస్ అనే డిసీజ్ అంటే పీడియాట్రిక్ ఆటో ఇమ్యూన్ న్యూరోసైకియాట్రిక్ సిమ్టమ్స్ అసోసియేటెడ్ విత్ స్ట్రెప్టోకోకస్ అనమాట. సో పాండాస్, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ అనేది పిల్లల్లో వచ్చుంటే కనుక వాళ్ళకి ఫ్యూచర్లో ఓసిడి, ఆటో ఇమ్యూన్ అంటే వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళ మీదే పనిచేసి వాళ్ళని రోగ నిరోధక శక్తి మీదే పనిచేసి ఈ ఓసిడి అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పాండాస్ డిసీజెస్లో ఉన్న వాళ్ళకి చిల్డ్రన్లోనే ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా మనం ఓసిడి అనేది అడల్ట్స్లోనే చూస్తూ ఉంటాం, కానీ చిల్డ్రన్ నుంచే అది ప్రోగ్రెస్ అయ్యి అడల్ట్స్లో బాగా సివియారిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చైల్డ్హుడ్ ఓసిడి అనేది చాలా ఎక్కువ చూస్తుంటాం. 12 years ఆఫ్ ఏజ్ నుంచి 18 years ఆఫ్ ఏజ్ వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఓసిడి గమనిస్తుంటాం, కానీ ఎక్కువ పట్టించుకోం. పెద్ద ఇంకా సివియారిటీ పెరిగితే తప్ప మనం దాన్ని గమనించి డాక్టర్ దాకా వెళ్ళమన్నమాట. సో చిల్డ్రన్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్సలెంట్ మేడం. ఇప్పుడు మీరు జన్యుపరంగా వారసత్వం వస్తుందని చెప్పారండి. అంటే ఇప్పుడు లైక్ మదర్ నుంచి ఫాదర్కి బేబీకి లేదా ఫాదర్ నుంచి బేబీకి అలా వచ్చేస్తుందా, లేదంటే తల్లిదండ్రులు ప్రతినిత్యం ఈ ఓసిడిని అబ్సెషన్స్కి వీళ్ళు కంపల్షన్ యాక్షన్స్ ఉంటాయి కదా మేడం, దాన్ని చూసి పిల్లలు డెవలప్ చేసుకుంటారా? ఇది కొంచెం తప్పకుండా అండి. ఇది నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ ఈ రెండు కూడా కాజ్ ఉంటుంది ఓసిడిలో. కొంతమందికి చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఓసిడి పేరెంట్స్ అయి ఉంటారు. సో వాళ్ళని చూసి విసిగిపోయి ఉంటారు, ఇలా నేను ఉండద్దు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళని చూసిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ చిల్డ్రన్కి స్ట్రెస్ కనుక ఎదురైతే ఖచ్చితంగా వాళ్ళ మదర్ ఏదైతే చేశారో దాన్ని కంటిన్యూ చేసి వీళ్ళకి కూడా ఆలోచనలు రావడం స్టార్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో వాళ్ళ మదర్కి ఒకవేళ లేకపోతే, వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ అలాంటి బిహేవియర్ లేకపోతే వీళ్ళకి ఇది తెలిసే ఛాన్స్ లేదు. కానీ ఆ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు చిన్నప్పుడు పేరెంటింగ్ చేసేటప్పుడు నువ్వు నీట్గా ఉండాలి, కడుక్కోవాలి, తప్పకుండా అందరూ బాగుండాలి నువ్వు అని చెయ్యాలి అని కంటిన్యూస్గా వాళ్ళకి చెప్తూ ఉండి దానివల్ల అగ్రెసివ్గా వాళ్ళు ఎక్కడైనా అబ్యూస్ చేస్తే ఆ అబ్యూజివ్ నుంచి బయటపడడానికి కూడా వీళ్ళకి ఓసిడి థాట్స్ వచ్చి మా అమ్మ మళ్ళీ నన్ను ఏమైనా అంటుందేమో, ఏదైనా చేస్తుందేమో అని కంటిన్యూస్గా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ కూడా ఓసిడి ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ చూస్తాం, నాట్ ఓన్లీ జెనెటిక్. మనం ఓసిడికి చికిత్స ఏముందో తెలుసుకునే ముందు మేడం మరొక ప్రశ్న. ఈ ఓసిడిని జనరల్గా నేను చూశాను, ఓసిడి ఉన్నవాళ్ళు ఓసిడి ఉందని ఒప్పుకోరు. వీళ్ళు ఏమంటారు, పర్సనల్ హైజీన్ని పెంపొందించుకుంటున్నామని డిఫెండ్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? చాలామంది పర్సనల్ హైజీన్ ఉంటే తప్పేంటని ఎదురుదాడి చేస్తూ ఉంటారు, నీకు ఇది ఉందంటే. దీన్ని ఎలా అధిగమించాలంటారు మేడం? ఓసిడి మనకి డిజార్డర్ అని చెప్పాం కదా ఇప్పుడు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ని. ఇది కాకుండా ఓసీ పర్సనాలిటీ డిజార్డర్ అని వేరే ఉంటుందండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఆర్మీ పర్సన్స్ని కానీ లేకపోతే స్ట్రిక్ట్గా ఉండే వాళ్ళని చూస్తే వాళ్ళు దానికి ట్రైన్ అయి ఉంటారు. వాళ్ళు కంటిన్యూస్గా క్లీనినెస్కి కానీ లేదంటే ఆ టైంకే లేవాలి, టైంకి పంక్చువాలిటీ మెయింటైన్ చేయడం, ఇవన్నీ పర్సనాలిటీస్. వాళ్ళు ఆ పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి అలానే వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఆ థాట్స్ రావడం వల్ల వాళ్ళకి డిస్ట్రెస్ ఉండదు. నేను ఫస్ట్లో చెప్పినట్టు ఓసిడి అని డయాగ్నోస్ చేయాలి అంటే వాళ్ళకి యాంగ్జైటీ ప్రొవోకింగ్ అంటే గుండె దడ ఉండాలి, ఆలోచనలు వాళ్ళకి ఇష్టం లేకుండా రావాలి, ఈగో డిస్టోనిక్ అంటారు. వాళ్ళకి ఇష్టం లేని
ఆలోచనలు కంటిన్యూస్గా రావాలి. వాళ్ళకి దానివల్ల యాంగ్జైటీ, డిస్ట్రెస్, వాటి మీద ఎక్కువ శాతం వాటి మీద టైం స్పెండ్ చేసి వాళ్ళు మిగిలిన పనులు ఏదైతే చేస్తారో రోజువారీ పనులు అవి చేయలేకపోవడం, ఇవన్నీ ఉంటే వాళ్ళకి ఓసిడి అని చెప్తామన్నమాట. లేదు అంటే అది నార్మల్ రొటీన్లో వాళ్ళ ఎన్విరాన్మెంట్ ప్రకారం, వాళ్ళు పెరిగిన దాని ప్రకారం, వాళ్ళ పర్సనాలిటీలో ఈగో అంటే వాళ్ళకి ఆ ఆలోచన రావడం వల్ల వాళ్ళకి అది చేయడం వల్ల డిస్ట్రెస్ లేదు, వాళ్ళ రోజువారీ పనులు ఎలాంటి ప్రాబ్లమ్స్ అవ్వట్లేదు అనుకుంటే దాన్ని మనం ఓసిడిగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓసిడి గురించి దాదాపుగా మీరు ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చారు మేడం. ఈ ఓసిడికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? అంటే మందుల ద్వారా ఇది నయమవుతుందా, లేదా ఏమైనా ప్రత్యేకమైన థెరపీ ద్వారా నయమవుతుందా తెలియజేయగలరు మేడం? ఓకే, ఓసిడిలో మనం ఇంతక కాజెస్లో మాట్లాడుకున్నప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్ సెరటోనిన్ అనేది తక్కువ అవుతుంది అని చెప్పాం కదా. సో ఆ సెరటోనిన్ని పెంచడానికి మనకి మెడికేషన్స్ ఉంటాయి, SSRIs అంటాను అనమాట. సో ఆ మెడికేషన్ ఇచ్చి ఓసిడి నయం అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే CBT అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో మెయిన్గా ఓసిడిలో చేసేది ఏంటి అంటే ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్. సో వాళ్ళకి చిన్నగా అంటే డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయకుండా చిన్నగా వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళకి ఏదైతే ఆ కంపల్షన్ చేయకుండా యాంగ్జైటీ వస్తుందో ఆ థాట్స్ రావడం వల్ల ఆ యాంగ్జైటీని సప్రెస్ చేస్తూ మనం ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ అంటే వాళ్ళకి యాక్ట్ చేయకుండా అనమాట. వాళ్ళకి కొంచెం క్రిములు అంటుకుంటే వెళ్ళి చేయి కడుక్కుంటారు కదా, ఆ యాక్షన్ని ప్రివెంట్ చేసి వాళ్ళకి యాంగ్జైటీ తగ్గిపోవడానికి చేస్తామన్నమాట ఈ థెరపీ. సో కంటిన్యూస్గా దానికి ఎక్స్పోజర్ అయ్యి వాళ్ళకి యాంగ్జైటీ ఏం రావట్లేదు, సో దీనివల్ల నాకేం ఇబ్బంది జరగట్లేదు అని వాళ్ళంతటి వాళ్ళే స్లోగా తగ్గించుకుంటూ వస్తారనమాట. సో దిస్ ఈజ్ ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్. ఈ రెండు మెడికేషన్ విత్ CBT, ERP రెండు కలిపితే మంచి రిజల్ట్స్ వచ్చాయనేది మనకి చాలా ఎవిడెన్స్ ఉందన్నమాట. ఎవిడెన్స్లో రెండు కలిపితే చాలా బెటర్ రిజల్ట్స్ అండ్ ఫాస్ట్ రిజల్ట్స్ వచ్చాయనేది ఉంది. ఇవి కాకుండా రీసెంట్గా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి, లైక్ ట్రాన్స్మాగ్నెటిక్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ట్రాన్స్మాగ్నెటిక్ అంటే పైన తలపైన మ్యాగ్నెటిక్ వేవ్స్ ఫామ్ అయ్యేది పెడతారనమాట. దాంట్లో ఈ సర్క్యూట్ ఏదైతే ప్రాబ్లం వస్తుందో, ఈ ఫ్రాంటల్ లోబ్లో సర్క్యూట్ ఏదైతే ప్రాబ్లం వస్తుందో దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల వాళ్ళకి ఆ సెరటోనిన్ అనేది మళ్ళీ పెరిగి ఓసిడి సిమ్టమ్స్ తగ్గుతూ ఉంటాయి. అది కాకుండా డీప్ బ్రెయిన్ డైరెక్ట్గా బ్రెయిన్ మీద స్టిమ్యులేషన్ చేసే సర్జరీస్ చేసే ఇవి ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి కాకుండా ఇంకా అసలు తగ్గట్లేదు అంటే బ్రెయిన్ సర్జరీస్ కూడా చేస్తారనమాట. ఈ సర్క్యూట్కి ప్రాబ్లం ఏదైతే ఉందో ఇంకా హైయెస్ట్ అనమాట, అది లాస్ట్ ఎఫెక్ట్ అనమాట, లాస్ట్ ట్రీట్మెంట్. సో ఇవన్నీ ఉన్నాయి. ఎక్సలెంట్ మేడం. ఓ రకంగా చెప్పాలంటే ఓసిడిలో ఈ ఓసిడి సమస్య ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి ABCDలు చెప్పి ఎలా చెప్తారు, మీరు చక్కగా క్లియర్గా అర్థమయ్యే రీతిలో చెప్పి దీనికి గల కారణాల గురించి చెప్పారు, ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది చెప్పారు. అట్ ద సేమ్ టైం దీనికి చికిత్సా పద్ధతుల గురించి చక్కగా చెప్పారు మేడం. ఓసిడి అంశంలో దీనికి సంబంధించి మరొక విభాగం లేదా మరొక టాపిక్, దీని రెలవెంట్ టాపిక్ను మరొక అంశంతో నెక్స్ట్ వారం మళ్ళీ ముందుకు వద్దాం మేడం. ఈలోగా మీకు నమస్తే.